బిగ్ బాస్ సీజన్ 9 డే 6లో అంటే నాగార్జున వీకెండ్ ఎపిసోడ్లో సంజన అండ్ ఫ్లోరా మధ్యలో కాఫీ కన్వర్జేషన్ జరిగింది కదా. సంజన రెస్ట్రిక్ట్ చేస్తుంది ఫ్లోరాకి కాఫీ ఇవ్వకూడదని. సో ఈ కన్వర్జేషన్ మీద ఒక 10 minutes నాగార్జున మాట్లాడతారు అండ్ హౌస్ మేట్స్ డెసిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు సంజనకు ఆపోజిట్గానే ఓటేస్తారు. సో ఈ కన్వర్జేషన్ 10 minutes జరుగుతుంది. అండ్ ఆల్సో తనుజ పొటాటో ఫ్రై రిలేటెడ్ కాన్వర్జేషన్ కూడా రైజ్ చేస్తారు నాగార్జున. ఇందులో ప్రియా ఇంకా శ్రీజ వీళ్ళిద్దరే పొటాటో రిలేటెడ్ వాళ్ళే వండేసి వాళ్ళే తనుజ బాగా చేయలేదు అన్న ఒక ఒపీనియన్ క్రియేట్ చేస్తారు. సో ఈ సిచ్యువేషన్తో వీడియో కూడా చూపించి నాగార్జున ఈ టాపిక్ మీద మాట్లాడి ఆ యొక్క టాపిక్ ఆ పొటాటో ఫ్రై టాపిక్ మీద క్లారిటీ అనేది తేవడం జరుగుతుంది. అండ్ ఆల్సో మెయిన్గా గుండు అంకుల్ అని ఇమాన్యుయల్ అన్నాడు కదా. సో ఈ టాపిక్ మీద కూడా ఒక 10 minutes కన్వర్జేషన్ నడిచింది. సో గుండు అంకుల్ అనేది ఆడియన్స్ కూడా దాన్ని రాంగ్గా తీసుకోవట్లేదు, ఇట్స్ కంప్లీట్లీ ఫేర్ అన్నప్పుడు ఎమోషనల్ అవుతాడు ఇమాన్యుయల్. సో తను మంచిగా బూస్టింగ్ పొందుకొని అతను నెక్స్ట్ ఎనర్జీగానే టాస్క్ అనేది ఆడటానికి రెడీ అవుతాడు. సో ఇందులో కొంచెం డిసప్పాయింట్మెంట్ కింద హరీష్ ఉండడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇమాన్యుయల్ని భరణిని కూడా ఆడవాళ్ళ కింద ట్రీట్ చేయడం అన్న ఒక డైలాగ్ అంటాడు హరీష్. సో తన ఒపీనియన్ అండ్ ఇంటెన్షన్ వేరేలాగన్నా కూడా సో అది బయట ఆడియన్స్కి వేరేలాగా వెళ్ళింది. సో ఇదంతా ఎందుకు జరిగిందంటే ఇమాన్యుయల్ హరీష్ ఎక్కువ ఆడవాళ్ళతో మాట్లాడతాడు, మగవాళ్ళతో ఎక్కువ మాట్లాడాడు అన్న కన్వర్జేషన్ మీద హరీష్ ఏమని చెప్తాడంటే ప్రియాతో నార్మల్గా ఫ్రీగా క్యాజువల్గా కూర్చున్నప్పుడు నేను ఓన్లీ ఒక అమ్మాయితోనూ 2 అబ్బాయిలతో మాట్లాడాను అనుకున్నాను, కానీ 3 అమ్మాయిలతోనే మాట్లాడాను ఇప్పుడు అర్థమైంది అనేసి ఒక స్టేట్మెంట్ని పాస్ చేయడం జరుగుతుంది. అది వీడియో కూడా చూపిస్తారు. సో ఈ టాపిక్ మీద ఒక 10 to 15 minutes అయితే ఎపిసోడ్ రన్ అయింది. అండ్ ఫైనల్గా హరీష్కి ఒక చిన్న కోటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో హరీష్ కొంచెం బ్యాక్ స్టెప్ వేయడం అయితే జరిగింది. సో నాకు తెలిసి తన బిహేవియర్ ఒపీనియన్ బట్టి చూస్తే హీఈస్ నాట్ గోయింగ్ టు స్టెప్ బ్యాక్. సో ఎపిసోడ్ ఫైనల్ వచ్చేటప్పటికి తనుజాని సేవ్ చేస్తారు అండ్ నెక్స్ట్ టాస్క్కి ప్రిపేర్ చేస్తారు. ఆ టాస్క్లో ఇమాన్యుయల్ బ్యాచ్లో రీతు, సంజన అండ్ సుమన్ శెట్టి ఉంటారు. అండ్ ఆల్సో భరణి టీంలో తనుజ, సృష్టి వర్మ అండ్ రాము ఉంటారు. సో సంచాలక్గా ఫ్లోర్ అయితే ఉంటుంది. సో ఈ టాస్క్ అనేది డే 7లో మనం చూడొచ్చు, అది కూడా వీకెండ్ ఎపిసోడ్ సండే. సో దిస్ ఈస్ ద ఓవరాల్ రివ్యూ ఆఫ్ డే 6. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.